శివమహాపురాణంలో శతరుద్ర సంహితలో 20 చాప్టర్. ఇక్కడ శివుడి యొక్క అవతారమైన హనుమత్ అవతార వర్ణన ఇక్కడ చెప్పబడింది. నందీశ్వర ఉవాచ అతః పరం శృణు ప్రీత్యా హనుమచ్చరితం మునే యథా చకారాశు హరో లీలస్ తత్ ద్రూపతో వరాహ. నందీశ్వరుడు మళ్ళీ ఇలా చెప్తున్నాడు, ముని అంటే ఆ దుర్వాస రూపంలో పరమేశ్వరుడు ఉద్భవించిన అవతార వర్ణనంతా చెప్పాను. ఇప్పుడు అలాగే ఆ పరమేశ్వరుడు హనుమత్ అవతార రూపంలో ఎలా లీలలు చేయడానికి మనోహరమైనవి ఉద్భవించాడో ఆ చరిత్ర వర్ణన చేస్తాను, ఆధారపూర్వకంగా విను అని చెప్పాడు. చకార సుహితం ప్రీత్యా రామస్య పరమేశ్వరః తత్సర్వం చరితం విప్ర శృణు సర్వసుఖావహం. హనుమద్ రూప ద్వారా పరమేశ్వరుడు శ్రీరాముడికి పరమ హితకరంగా ఆ రూపంలో చేశాడు. అంటే ఆయన పట్ల ఆయన ప్రేమని ఆ రూపం ద్వారా వ్యక్తపరిచాడు. అందుకే విప్ర సర్వసుఖాలకి కారణమైన ఈ సంపూర్ణమైన చరిత్ర శ్రవణము జాగ్రత్తగా చెయ్యి. అంటే ఇది ఏం చేస్తుంది? చరిత్ర వినటం ద్వారా అన్ని విధాలుగా సుఖాలే ఇస్తుంది. అందుకే దీన్ని ప్రేమగా విను అని చెప్తున్నాడు. ఏకస్మిన్ సమయే శంభురద్భుతోక్తికరః ప్రభుః దదర్శ మోహినీ రూపం విష్ణోః సహి వసేధ గుణః. ఒకనొక సమయంలో అత్యంత అద్భుతమైన లీలలు చేసే ఆ సర్వగుణ సంపన్నుడైన పరమేశ్వరుడు విష్ణు ఎప్పుడైతే మోహిని రూపాన్ని దాల్చాడో ఆ మోహిని రూపాన్ని ఈయన చూశాడు. చక్రే స్వం శోభితం శంభుః కామబాణా హతో యతా స్వం వీర్యం పాతయామాస రామ కార్యార్థమీశ్వరః. ఆ మోహిని రూపాన్ని చూసిన పరమేశ్వరుడు కాముడొక్క బాణ అంటే మన్మథ బాణాలకి తప్పించిపోయినట్టుగా అయిపోయాడు. అలా అయిపోయిన కారణంగా అంటే ఇక్కడ ఎవరు ఎవరిని మోహించారు అంటే మనకి ఎక్కడ చూసినా సరే ఇప్పుడు విష్ణువుని చూసుకుంటే రమ వల్లభ, లక్ష్మీ వల్లభ లేకపోతే కమలనాథ అంటారు. అలాగే ఇక్కడ ఈయనని తీసుకుంటే పార్వతీ వల్లభ, కామేశ్వర, అలాగే వీళ్ళ ఆధీనంలో ఉండేవాడు. అంటే ఈయనని ఆవిడ తప్ప ఇంకెవరు మోహింప చెయ్యలేదు. మళ్ళీ ఇక్కడ తానే విష్ణువుగా ఉన్నాడు. ఇక్కడ ఉన్న శివ విష్ణు అన్నది రెండు రూపాలుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ ఉన్నది ఒక్కటే అన్నదే వాస్తవం, అదే పరమ సత్యం. అందుకే తనను చూసి తనే మోహింపబడినట్టుగా మళ్ళీ ఇక్కడ తానే తన బీజాన్ని అక్కడ విడిచినట్టుగా చెయ్యటమే లీల. ప్రతిదానికి బీజ రూపంలో ఉన్నది పరమాత్మ. అంటే ప్రతిదానికి ఉద్భవించటానికి మూలమైన వాడు పరమాత్మ. అంతేగాని ఇక్కడ మళ్ళీ ఈయన కూడా మోహానికి లోబడ్డాడు, ఈయన కూడా ఇలాగే అయ్యిందన్నట్టుగా వక్రీకరించి మనం ఆలోచించకూడదు. పరమాత్మ అన్నిటికీ అతీతంగా పరమంగా ఉన్నవాడు. రూపం తీసుకోవాల్సిన అవసరం లేకపోయినా సరే భక్తుల్ని ఉద్ధరించటానికి, భక్తుల్ని తరింప చెయ్యటానికే తానలా అవతారాల రూపంలో ఉద్భవిస్తున్నాడు. అవసరం లేకపోయినా సరే భక్తుల్ని ఉద్ధరింప చేయటానికి. అందుకే ఇక్కడ ఆ మోహిని రూపంలో ఉన్న విష్ణువుని చూసి ఈయన మళ్ళీ మోహానికి లోబడినట్టుగా, దానికి కారణంగా కాముడి బాణాల కారణంగా పీడింపబడి క్షోభకి లోనైనట్టుగా పరమేశ్వరుడు రామకార్య సిద్ధి కొరకు ఆ వీర్యపాతానికి లోబడ్డట్టుగా. తద్వీర్యం స్థాపయామాసుః పత్రే సప్తర్షయశ్చ తే ప్రేరిత మనసా తేన రామ కార్యార్థమాధరాత్. అంటే ఇక్కడ ఒక కార్యాన్ని చెయ్యాలంటే పరమాత్మ సంకల్పంతోనే సృష్టి మొత్తాన్ని సృష్టించినవాడు. ఇక్కడ మళ్ళీ లోకహితార్థమే ఒక అవతారానికి తను వచ్చే ముందు అన్నీ కూడా సిద్ధపరిచాడు. అందుకే తానే మళ్ళీ ఆ బీజ రూపంలో రామ కార్యానికి వచ్చినప్పుడు ఆ రాముడికి సహాయార్థంగా ఉండటానికి మళ్ళీ తన తేజస్సుని అక్కడ మళ్ళీ తను పెట్టాడు. అందుకే ఆ పరమేశ్వరుడు ఆ మనస్సులో అటువంటి ప్రేరణతో అక్కడ ఏదైతే వీర్యాన్ని విడిచాడో సప్తర్షులు దాన్ని మళ్ళీ ఆ తేజస్సుని రామకార్యానికి ఆధారపూర్వకంగా దాన్ని తీసుకొచ్చి ఒక పత్రం మీద స్థాపింపచేశారు. తర్గేతామసూతాయాం తద్వీర్యం శంభోర్మహర్షిభిః కర్ణద్వారా తథాజాన్యాం రామకార్యార్థమాహితం. ఆ సప్తర్షులందరూ కూడా ఏం చేశారంటే శంభుడొక్క తేజస్ని రామ కార్యానికి, గౌతమ్కి ఆ కన్య అయిన అంజని యొక్క
చెవులకి ఒక మాధ్యం ద్వారా దాన్ని తీసుకెళ్ళి అక్కడ స్థాపింప చేశారు. తతశ్చ సమయే తస్మాద్ ధనుమానీతి నామభా శంభుర్జజ్ఞే కపీతనుర్మహాబల పరాక్రమః. అయితే ఎప్పుడైతే వీళ్ళు అక్కడ స్థాపింపజేశారో అదే సమయంలో ఆ శంభుడు యొక్క అంశతో ఉన్న ఆ బీజం కారణంగా ఇక్కడ ఆవిడ గర్భాన్ని దాల్చడం, ఆవిడ గర్భవంతో ఒక శిష్యుడు జన్మించటం జరిగింది. ఆ శిశువు చాలా పరాక్రమవంతుడు, మహాబలవంతుడు, వానర శరీరాన్ని దాల్చి ఆ హనుమంతుడు అన్న నామంతో అక్కడ వాళ్ళ ఇంట ప్రకటింపబడ్డాడు. హనుమాన్ సా కపీశానః శిశురేవ మహాబలః రవిబింబం బభక్షాశు జ్ఞాత్వా లఘుఫలం ప్రఘే. ఆ మహాబలవంతుడైన కపీశ్వరుడైన హనుమంతుడు శిశు రూపంలో ఉన్న కాలంగానే ప్రాతకాలంలో ఉదయిస్తున్న సూర్యుని చూసి ఆ సూర్యబింబం కూడా ఏదో తినే పండేమో అని అనుకున్నాడు. అనుకుందాన్ని చాలా వేగంగా వెళ్ళిపోయేదాన్ని భక్షించేశాడు. దేవ ప్రార్థనయా తాం సో అతజ్ఞా జ్ఞాత్వా మహాబలం శివవతారం చాప్రాప వరం దత్తానా సురీర్షిభిః. ఇలా అయితే సూర్యచంద్రులతోనే మనకి ఇట్లా కాల గమనం ఇవన్నీ నడుస్తున్నాయి కాబట్టి ఎప్పుడైతే ఇక్కడ ఆ శిశు రూపంలో ఉన్న హనుమంతుడు ఆ సూర్యుడిని మింగేశాడు, అప్పుడు మళ్ళీ సకల దేవతలు ప్రార్థించగా అప్పుడు ఆ సూర్యుడిని మళ్ళీ దానిలో నుంచి ఉదరం నుంచి బయటికి తీశాడు. మహాబలవంతుడు శివ అవతారమైన హనుమంతుడు ఆ శివుడే అని తెలుసుకున్న దేవతలందరూ ఋషుల ద్వారా కూడా బోల్డ్ బోల్డ్ వరాలన్నీ కూడా తనకి అప్పుడు లభించాయి. ఇక్కడ ఒక కార్యం చేయటానికి ఎలా అయితే రావణాసుడు అడిగిన వరప్రభావం ఎటువంటిది, మానవ మాతృడు గురించి అడగకుండా దేవతల ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ తనకి ఎటువంటి మరణం లేకుండా అడిగాడు. ఇటు వానరుల గురించి కానీ లేకపోతే మానవుల గురించి కానీ వీళ్ళు అంత బలశాలి ఏం కాదు, వీళ్ళ వల్ల నాకేమవుతుంది, నాకు అయ్యే అవకాశం లేదు అని అనుకున్నాడు, అందుకని ఇవి అడగలేదు. ఇక్కడ ఆయన అనుకుని అడగలేదు అన్నట్టు మనకు కనిపిస్తుంది కానీ వాస్తవం ఏమిటి అంటే అడిగేవాడికి అంత ఉంటే ఇచ్చేవాడికి ఎంత ఉండాలి అంటే నీకు ఆ ఎరుక లేకుండా ఆ స్పృహ లేకుండా చేస్తాడు పరమాత్మ. అనుగ్రహించాలనుకున్నప్పుడు పూర్ణంగా అనుగ్రహించాలన్నప్పుడు అన్ని ఎరుకలు మనకిస్తాడు. అది మనలో ఉన్న వికారాల కారణంగా కూడా ఏమవుతుంది అంటే కొన్ని కొన్ని మనకి మర్చిపోయేలాగా కూడా జరుగుతూ ఉంటాయి. అదే జరిగింది రావణాసుడి విషయంలో కూడా. ఇక్కడ తాను ఎలా అయితే రామావతారంలో వచ్చినప్పటికీ కూడా మళ్ళీ విశ్వామిత్రుడి ద్వారా కొన్ని బలాలు వచ్చినట్టుగా మళ్ళీ ఆ పరశురాముడు వివాహం అయిపోయి రాముడు వెళుతూ ఉండగా ఆయనకు వచ్చి మళ్ళీ ఆయన అంశ అయినది తనకి ఎప్పుడైతే విష్ణు ద్వారాకి ఆయన ఎప్పుడో తపస్సు చేస్తే లభించిందో ఆ అంశ మళ్ళీ రాముల్లోకి వెళ్ళి చేరటం, ఇవన్నీ కూడా లీలలు. అంటే రూపం లేనివాడు రూపం తీసుకోవటం, మళ్ళీ రూపంలో కూడా మళ్ళీ పరిమితిలో ఉన్నట్టుగా ఆ రూపం తీసుకున్నాడు కాబట్టి మళ్ళీ ఇక్కడి నుంచి ఆ శక్తి వచ్చింది కాబట్టి ఇది చేశాను, అక్కడి నుంచి అది వచ్చింది కాబట్టి ఇది చేశాను అన్నట్టుగానే లీలలు చేశాడు. అలాగే ఇక్కడ ఆ పరమేశ్వరుడే హనుమత్ రూపంలో వచ్చి ఎప్పుడైతే చిన్నతనం తెలియక మింగేశాడంటే సూర్యుడిని ఎవరన్నా మింగగలరా? అది మనం ఏమని పిలుస్తాం? ప్రత్యక్ష పరమాత్మ స్వరూపంగా. అంటే ఆ పరమాత్మ మీద పరమాత్మ ప్రభావం తప్పితే ఇంకా ఏ ప్రభావం ఉండదంటే ఆ పరమాత్మ అంశయ్య ఇది కాబట్టి ఆ సూర్యుడిని కూడా అలా మింగగలిగాడు. ఇప్పుడు ఈ శిశువుకి దేవతలందరూ కూడా ప్రార్థించి మళ్ళీ ఆ సూర్యుడిని ఎప్పుడైతే బయటకి తీసేశాడో మళ్ళీ వీళ్ళ వరాల రూపంలో తనకి మళ్ళీ ఇచ్చారెందుకు, ఇక్కడ రామ కార్యానికి చెయ్యటానికి ఇక్కడ హనుమంతుడు ఉపయోగపడాలి కాబట్టి కొన్ని కొన్ని శక్తులతో ఉండాలి. స్వాజనన్యాంతికం ప్రగాధత సో అతి ప్రహర్షితః హనుమాన్ సర్వమచజ్ఞాయో తస్యేతద్భుతమాధరాత్. దాని తర్వాత చాలా ప్రసన్నతతో హనుమంతుడు తన తల్లి దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయి జరిగిందంతా కూడా తల్లికి ఏమీ తెలియని వాడిలాగా వృత్తాంతానంతా తన తల్లికి చెప్పుకున్నాడు. తదాజ్ఞయా తతో ధీరః సర్వవిద్యా మయత్నతః సూర్యాత్పపాట సా కపిర్గత్వా నిత్యం తదంతికం. దాని తర్వాత తల్లి ఆజ్ఞ మేరకు ఆ నిత్యము ఆ సూర్యుడి దగ్గరికి వెళ్ళటము ధైర్యంగా హనుమంతుడు సకల విద్యలు అక్కడి నుంచి నేర్చుకున్నాడు. సూరాజ్ఞయా తదాంశస్య సుగ్రీవస్యాంతికం యయో మాతురాజ్ఞామనుప్రాప్య రుద్రాంశః కపిసత్తమః. అలాగే ఈ విద్యలన్నీ నేర్చుకున్న తర్వాత మళ్ళీ తల్లి ఒక ఆజ్ఞతోనే
ఆ రుద్రుడంశ అయిన ఈ కపిశ్రేష్ఠుడైన హనుమంతుడు మళ్ళీ సూర్య ఆజ్ఞ పేరుకు ఆ సూర్య అంశతో ఉత్పత్తి చెందిన ఆ సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. జ్యేష్ఠ ప్రాత్ర బాలీనా హి స్వాస్త్రీ భోక్తన తిరస్కృత ఋష్యమూక గిరోతేన న్యావత్స హనుమత. సుగ్రీవుడేమో తన అన్న అయిన వాలి వల్ల అక్కడ రాజ్యం నుంచి బహిష్కరించబడతాడు కాలానుగుణంగా. అయితే ఈయన భార్యని కూడా అక్కడ బలవంతంగా వాలి తన ఆధీనంలో పెట్టేసుకుంటాడు. తనని మాత్రమే రాజ్యం నుంచి బహిష్కరించేస్తాడు. ఇలా ఇక్కడి నుంచి ఎక్కడ వెళ్ళినా సరే వాణి వల్ల ప్రమాదం ఉందని చెప్పి వాలి ఎక్కడికైతే రాలేడో అక్కడికి వెళ్ళి ఆ ప్రదేశంలో నివసించటం మొదలు పెడతాడు సుగ్రీవుడు. ఋష్యముఖ పర్వతం దగ్గర హనుమంతుడితో అక్కడ ఇంకా ఇతర ముగ్గురు వాళ్లతో తన నివాసాన్ని ఆ పర్వతం దగ్గర ఏర్పరచుకుంటాడు సుగ్రీవుడు. తతో అభూత్సా సుకంఠస్య మంత్రీ కపివరః సునిః సర్వతా సుహితం చక్రే సుగ్రీవస్య హరాంశజః. ఆ సుగ్రీవుడు నివసిస్తున్న హనుమంతుడు సుగ్రీవుడికి మంత్రిగా అయిపోయాడు. ఆ పరమేశ్వరుడు ఒక అంశ కాబట్టి బుద్ధిమంతుడు కపిశ్రేష్ఠుడైన హనుమంతుడు అన్ని రకాలుగా సుగ్రీవుడికి హితకరమైనవి ఎక్కడ ఆలోచనల రూపంలో కానీ ఏ నిర్ణయాలు తీసుకోవాలో అవన్నీ చెప్తూ ఉన్నాడు. తత్రాగతేన సద్భ్రాత్ర హృతభార్యేణ దుఃఖినః కార్యామాస రామేణ తస్య సఖ్యం సుఖావహం. అదే సమయంలో లక్ష్మణుడుతో కలిసి శ్రీరాముడు తన భార్య వియోగ కారణంగా రాక్షసులు తనని తీసుకెళ్లిపోయిన కారణంగా ఆ దుఃఖంలో ఉండి ఇక్కడ ఈయన దగ్గరికి వస్తాడు. కబంధుడు చెప్పిన దాని ప్రకారంగా కబంధుడు ఒక శరీరాన్ని దహించి వేసిన తర్వాత అక్కడ మళ్ళీ జ్ఞానాన్ని పొందిన కబంధుడు దివ్య శరీరాన్ని పొంది రాముడికి ఈ కార్యం జరగాలంటే నీ ద్వారా లబ్ధి పొందాల్సిన వాడు ఉన్నాడు, ఆయన ద్వారా నీకు మళ్ళీ ఆ హితకరమైన కార్యం జరుపుతానికి నువ్వు అతనికి సహాయం చేయాలి, అతను నీకు సహాయం చేస్తాడని ఇలా విన్నవించుకుంటాడు. అలాగే వచ్చి రాముడు సుగ్రీవుడితో స్నేహానికి అగ్ని సాక్షిగా తీసుకుంటాడు. గాతయామాస రామశ్చ వాలీనం కపికుంజరం భాతృ పత్నయాశ్చ భోక్తారం పాపినం వీరమానినం. రామచంద్రుడు ఇలా అంటే అన్న కానీ తమ్ముడు కానీ వాళ్ళ భార్యలు తల్లితో సమానము, అలా కాకుండా అలా రమించటం అనేది మహాపాపము. అందుకే ఇలా కపిరాజు వాలిని వధించటానికి రాముడు అంగీకరిస్తాడంటే ఇక్కడ సుగ్రీవు ఇక్కడ కార్యము, ఎందుకంటే రాజ్యాన్ని నుంచి బహిష్కరించబడ్డాడు, తన భార్యను కూడా అక్కడ వాలి తన ఆధీనంలో పెట్టుకున్నాడు కాబట్టి వాలిని వధిస్తానని రాముడు అక్కడ అతనికి మాటిస్తాడు. తతో రామాజ్ఞయా తాత హనుమాన్ వానరేశ్వరః నా సీతాన్వేషణం చక్రే బహుభిర్వానరేహ సుదిః. మాటిచ్చినట్టుగానే వాలిని వధిస్తాడు రాముడు. దాని తర్వాత తన్ని ఆ రాజ్యానికి పట్టాభిషేకం చేయటం ఇవన్నీ సరిగిపోతాయి. దాని తర్వాత మహాబుద్ధివంతుడైన వానరేశ్వరుడైన హనుమంతుడు రామచంద్రుడు యొక్క ఆజ్ఞ ప్రకారంగా బోల్డ్ మంది ఆ వానరులందరినీ సమావేశపరిచి మళ్ళీ అందరూ అన్ని వైపులా కూడా సీత యొక్క అన్వేషణ కోసము అందరూ బయలుదేరుతారు. జ్ఞాత్వా లంకాగతాం సీతం గతస్తత్ర కపీశ్వరః ద్రూతముల్లంఘయ సింధుః తమనిస్తీర్య పరేహ సవై. అందరూ అన్ని వైపులు వెళ్తే ఒక నెల లోపల అందరూ తిరిగి రావాలి. ఆ జాడ కనుక్కోకపోయినా సరే ఆ నెల కన్నా ఎక్కువ ఉన్నా సరే వాళ్ళు వధిస్తానన్నది కూడా చెప్తారు. అందరూ అన్ని వైపులుగా వెళ్తారు. సీత ఒక అన్వేషణ కోసం వీళ్ళు ఒక దిక్కుగా వెళ్తారు, హనుమంతుడు వీళ్ళందరూ కూడా. ఆ సీత లంకలో ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్ళి అక్కడ మళ్ళీ అంటే ఆ లంకకి వెళ్ళి తెలుసుకోవాలి అంటే 100 యోజనాలు వెడల్పు ఉన్న దాన్ని దాటి వెళ్ళి ఇంత సముద్ర లంఘనం ఇవన్నీ చేసి మళ్ళీ అంతే త్వరగా అక్కడి నుంచి సమాచారాన్ని తీసుకుని మళ్ళీ వస్తాయి. ఇవన్నీ ఆ హనుమంతుడు చేశాడు. చక్రే అద్భుత చరిత్రం సా తత్ర విక్రమ సంయుతం అభిజ్ఞానం దదు ప్రీత్య సీతాయే స్వ ప్రభోవర్వరం. అలా ఆయన పరాక్రమతో అద్భుతమైన కార్యాన్ని చేసి ప్రీతిపూర్వకంగా రామభక్తుడిగా ఉండిపోయాడు. అయితే రాముడు ఇచ్చిన ఆ ముద్రికను సీతకి ఇవ్వటం, సీత ఇచ్చింది మళ్ళీ తీసుకుని రాముడికి చేరవేట, ఇది కూడా దూతగా చేస్తాడు. సీతాశోకం జహారాసు సవీరః కపినాయకః
శ్రావయిత్వా రామవృత్తం తత్ప్రాణావనకారకం. అలాగే సీతాదేవి యొక్క ప్రాణాల రక్షణకి ఆ వృత్తాంతాన్నంతా కూడా రాముడికి చెప్పి, అంటే అక్కడ ఏం జరుగుతుంది, ఆవిడ ఎవరి మధ్యలో ఉంది, ఎంత బాధకి లోబడింది, ఇవన్నీ కూడా అక్కడ మళ్ళీ ఆ రాముడికి చెప్పటం, రాముడు మళ్ళీ ఆ వానరుని మూకని మొత్తాన్ని కూడా తీసుకుని త్వరగా ఆ సీత యొక్క శోకాన్ని దూరం చెయ్యమని వేడుకోవటము, ఇవన్నీ జరుగుతాయి. తదవిజ్ఞానమాదాయ నివృత్తో రామ సన్నిధి రావణ రామ మాహత్య జగన బహురాక్షసాన్. ఆ రావణుడు అశోక వాటికలో అక్కడ సీతని పెట్టాడైతే ఇక్కడ రామకార్యాన్ని సీత ఒక జాడం తెలుసుకురమ్మన్నాడు కానీ ఇంకేం చెప్పలేదు రాముడు. కానీ కార్యం చేయటానికి వెళ్ళిన వాడు ఏం చేశాడు, ఆ రావణాసుడు అశోక వాటిక దగ్గర సీతను పెట్టాడు. సీత ఉన్న ప్రదేశాన్ని తప్పితే తత్మాది మొత్తం కూడా అంతా కూడా విధ్వంసం చేసేస్తాడు. అలాగే చాలా మంది రాక్షసుని కూడా చంపేస్తాడు ఆ హనుమంతుడు. ఆ సీత యొక్క స్మరణతో మళ్ళీ రామచంద్రుడి దగ్గరికి వెనక్కి వచ్చేస్తాడు. తదేవ రావణస్సుతం హత్వా సా బహురాక్షసం సామోహ ప్రద్రవం చక్రే మోహితస్ తత్ర నిర్భయ. ఇందులో చాలా మంది చచ్చిపోతారు. రావణాసుడు ఒక కొడుకు కూడా మరణిస్తాడు హనుమంతుడి చేతిలో. మహాలీల చేయబోతున్న అత్యంత నిర్భయుడిగా ఉన్నవాడు అయితే రావణాసుడు పుత్రుడు కూడా వధింపబడి చాలా మంది రాక్షసులు కూడా మరణించారు ఆ లంకలో. అక్కడ వాళ్ళకి ఉపద్రవ రూపంలో అయిపోయింది. యథా దగ్ధో రావణేన వా గుణజ్ఞా వసనాని చ తైలభ్యాక్తాని సుదృఢం మహాబలవతా ముని ఉత్ప్లుప్తయోత్ప్లుప్త్యా చ తదా మహాదేవాంశజః కపిః దదాహ లంకాం నిఖిలాం కృత్వా వ్యాజం తమేవహి. ఓ ముని, మహాబలశాలుడు అయిన రావణాసుడు ఇట్లా అంటే ఇక్కడ కల రావటము, ఆ సీతని చెప్పి ఎట్లా కనిపిస్తున్నాడంటే మొత్తం నూనెతో వస్త్రాలు ధరించి ఉండి అలా చూసుకుని ఆ నూనెలోనే మొత్తం ఉండిపోయి ఉన్నట్టుగా, అలాగే మహాదేవుడు యొక్క అంశతో ఉత్పత్తి చెందిన ఆ హనుమంతుడేమో అక్కడి నుంచి అంటే ఆ హనుమంతుణ్ణి వధించాలి అన్న భావనతో తోకకి అంతా కూడా నూనెలో బాగా నాంచిన ఆ బట్టని చుట్టేసి అగ్నికి అదంతా కూడా ప్రజ్వలింపజేసేలాగా చేస్తారంటే నువ్వు పెట్టుకున్నది నీకే నష్టం కలిగేలాగా జరుగుతుంది, మనం తవ్వుకున్న గోతిలో మనమే పడేలాగా. ధర్మపరంగా ఉన్న వాళ్ళకి కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి, ఇంకా అధర్మానికి కన్ను మిన్ను కానకుండా చేసే వాళ్ళకి ఇంకా ఎక్కడా కూడా దారి తెన్ను అనేది దొరకకుండా పోతుంది. ఇక్కడ హనుమంతుడికి ఎప్పుడైతే ఆ తోకకు అంతా పెట్టేసి మొత్తానికి, ఎందుకంటే ఇంత ధ్వంసం చేసి తన పుత్రుడిని కూడా ఇలాగా వధించాడు అని, అసలు ఇవన్నీ చేయటానికి కారణం సీత అక్కడ ఉంది. అసలు సీతను అక్కడికి ఎవరు తీసుకురమ్మన్నారు అంటే దీనికి మూలం ఎవరు, తన చేసిన ఒక కార్యం వల్ల ఇవంతా జరిగిందన్నది కాకుండా ఇప్పుడు నీ వల్ల నా కొడుకు చచ్చిపోయాడు, నాకు ఇంత ధ్వంసం జరిగింది, అక్కడ నువ్వు అంతా కూడా అంతలాగా ధ్వంసం చేసావు అన్నట్టుగా ఆయనకు ఎప్పుడైతే ఇట్లా అగ్నిని ప్రజ్వలింపజేస్తాడో ఆ అగ్నిని ప్రజ్వలింపజేశాక హనుమంతుడు కూడా కార్యాదక్షుడు కాబట్టి, రామ కార్యం కోసమే ఉద్భవించిన వాడు కాబట్టి లంకని మొత్తం సీత ఉన్న ప్రదేశాన్ని చెప్తే మొత్తం కూడా కాల్చేస్తాడు. ఆ సమస్తం కూడా మొత్తం అగ్నికి ఆహుతైపోయినట్టుగా అయిపోతుంది. దగ్ధ్వా లంకాం వంచన్యిత్వా విభీషణ గృహం తతః ఆపదద్ వారిధో వీరస్తతః సా కపికుంజరః. తర్వాత కపిశ్రేష్ఠుడైన హనుమంతుడు విభీషణుడికి ఇలా అంటే విభీషణుడు ఎప్పుడైతే చెప్తాడో ఇట్లా అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ ఆయనకి మళ్ళీ హితకరమైన మాటలు చెప్తాడు. మొత్తం అంతా కూడా అగ్నికి ఆహుత చేసేసి ఇట్లా ఉన్న క్రమంలో మళ్ళీ ఎట్లా అంటే ఇక్కడ ఇందులో అంత విస్తరించి చెప్పలేదు కాబట్టి ఆ సీతాదేవి మళ్ళీ అక్కడ వేడుకుంటుంది. అంటే ఏ అగ్ని అయితే హనుమంతుడు తోకకుందో ఆ అగ్ని ద్వారా అతను బాధింపబడి ఉండకుండా అతనికి ఎలా అయితే మంచుగడ్డ ఉంటుందో అలాగే ఉండాలి, అతనికి ఎటువంటి ఇబ్బంది కాకూడదు, ఎందుకు రామకార్యం చేస్తున్నాడు కాబట్టి అని. అలాగే ఈ హనుమంతుడు కూడా అక్కడ అంతా ధ్వంసం చేశాడు కానీ సీత ఉన్న ప్రదేశానికి ఏం చేయలేదు, మళ్ళీ ఆ సముద్రంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు మళ్ళీ తిరిగి వెనక్కి రావటానికి తను మళ్ళీ అక్కడి నుంచి ఎగరటానికి ప్రయత్నం చేస్తాడు. స్వాపుచ్చం తత్ర నిర్వాప్య ప్రాపతస్య పరం తటం అకిన్నః సాయయో రామ సన్నిధిం గిరిశాంచజః. అలాగే తన అగ్నినంతా కూడా తొలగించుకుని, ఎందుకంటే పరమేశ్వరుడు అంశ కాబట్టి మళ్ళీ
తిరుగు ప్రయాణంలో మళ్ళీ ఆ సముద్రానికి అవతలలో ఎక్కడి నుంచి అయితే ఇక్కడికి ఎగురుకుంటూ వచ్చాడో మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయాడు రాముడికి. ఇదంతా కూడా విన్నవించుకోవటానికి. మళ్ళీ ఆ సముదాయం అంతా వానర సేనతో అంతా కలిసి మళ్ళీ వీళ్ళందరూ కూడా సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి రాముడికి ఇదంతా కూడా విన్నవించుకోవటానికి ఆ పయనం చాలా ఆనందంగా, ఎందుకంటే సీత జాడ తెలిసిపోయింది. దీంతో శివ మహాపురాణంలో శతరుద్ర సంహితలో 20 చాప్టర్లో 26 శ్లోక సంపూర్ణం.